ప్రపంచ క్రీడా వేదిక ఒలింపిక్స్ లో తెలుగమ్మాయి సత్తా చాటేందుకు రెడీ అయింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ ప్యారిస్ లో జరిగే ఒలింపిక్స్ లో రిలే పరుగు పందానికి అర్హత సాధించింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై తెలుగమ్మాయి మెడల్ సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతుంది. ప్రపంచ క్రీడా వేదిక ఒలింపిక్స్ లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన దండి జ్యోతికశ్రీ తళుక్కుమనబోతోంది. తండ్రి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో చిన్న వయసులోనే రన్నింగ్లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన జ్యోతిక మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే ఒలింపిక్స్ లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. 13 ఏళ్ల వయస్సులో పరుగును ప్రారంభించిన జ్యోతిక 2017 యూత్ ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించింది. 2021లో జరిగిన అండర్-23 మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో నేషనల్ ఛాంపియన్ గా నిలిచింది. గతేడాది జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, ఇండియన్ గ్రాండ్ ప్రీ 2, 4 పోటీల్లో గోల్డ్ మెడల్ను గెలిచింది. ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, వరల్డ్ రిలే ఛాంపియన్షిప్లలో సత్తా చాటి తాజాగా ఒలింపిక్స్ కి అర్హత సాధించింది. గాయాల కారణంగా ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ క్రీడలకు దూరమైంది. అయినా పట్టుదల వదలకుండా రన్నింగ్లో పతకాలు సాధిస్తూ ఇప్పుడు ఒలింపిక్స్ వేదికపై తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. దండి జ్యోతికశ్రీ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం వెనుక ఎంతో కృషి ఉందంటున్నారు తండ్రి శ్రీనివాసరావు. 14 ఏళ్ల వయసులో జ్యోతిక తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్నింగ్ లో ప్రతిభను చాటడాన్ని గుర్తించిన తండ్రి శ్రీనివాసరావు ఆమెను రన్నింగ్ రేస్ వైపు ప్రోత్సహించారు. వ్యక్తిగతంగా బాడీ బిల్డర్ అయిన శ్రీనివాసరావు తన కుమార్తెలో ఉన్న టాలెంట్ ను గుర్తించి ఆమెను ఎంకరేజ్ చేశారు. మొదట్లో తనకు ఆర్ట్స్ కాలేజీలో రన్నింగ్ ను ప్రాక్టీస్ చేసి నేషనల్ ఛాంపియన్ గా నిలిచిన జ్యోతిక ఇక్కడ వసతులు సరిగ్గా లేకపోవడంతో హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుందని, అక్కడి నుంచి ఎన్నో పథకాలు సాధించిందని ఆమె తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. 184 దేశాల నుంచి దాదాపు 10,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనే ఈ ఒలింపిక్స్ వేదికపై పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతం నుంచి తెలుగమ్మాయి ప్రాతినిధ్యం వహించడం మనకి నిజంగా గర్వకారణం. ఒలింపిక్స్ లో జ్యోతిక మెడల్ను సాధించాలని ప్రముఖులతో పాటు స్థానికులు ఆమెకు శుభాకాంక్షలు ప్రకటిస్తున్నారు.